ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని రాత్రికాల సమయంలో లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దైవ శ్రేష్టమైన ఘనమైన నామములకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతులు. ఆయన లైవ్ను ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఆటకాలను తొలగించి మీ నామని హెచ్చించుకోమని అనేకులు దీవించబడాలి తండ్రి, ఆశించబడాలి. యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది, గొప్ప వాక్యం మనకున్నది, గొప్ప వాక్యము మనకున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టి స్తుతించేదము, చప్పట్లు కొట్టి స్తుతించేదము, చప్పట్లు కొట్టి స్తుతించేదము, చప్పట్లు కొట్టి స్తుతించేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని Then sings my soul, my Savior God to thee. Oh, great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Thank you, Lord. నీ నామం అతి మధురం, మహనీయము, నీ నామం అతి మధురం, నిత్యం మహనీయము, తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల
సేవకులు ప్రార్థన చేస్తే తర్వాత వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో వచ్చాం నాయన. నేను ఆరాధించే సమయాన్ని బట్టి, కృపను బట్టి స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను దేవా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన స్థుతి ఆరాధన మీరున్న స్థితి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చెడ్డ బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చెడ్డ బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టి కన్నా చెడ్డ బిడ్డను పడకుండా చేయండి, ఏ దృష్టి కన్నా చెడ్డ బిడ్డను పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన ప్రవేశ హృదయాలు తాకండి, ఖచ్చితంగా జీవితం నింపండి. వాళ్ళ హృదయంలో ఖచ్చితంగా జీవితం నింపడం సహాయం చేయలేవు, నీకు వందనాలు. అలాగే నాయన ప్రభా నాయన బంధువులు, స్నేహితులు మాటలు సహాయం చేయండి. నాన్ని కోట్లాది వందలు స్తోత్రాలు సేవకులకు కుటుంబ బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించబడుతున్నాను ప్రభావ. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాగిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ దాసులు అభిషేకించి బలముగా వాడుకోండి ప్రభావ. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభావ. నీ దాసుల ద్వారా మాట్లాడండి ఆయన. మాకు ఏదో అవసరమో వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. ఈ వాక్యంతో మా హృదయాలు తృప్తిపరచమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా నాయన నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రభా, ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపన్నంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. దిక్కు నెలిపోతున్న వారికి సమృద్ధి చేయండి. నిరాశ నిస్పృహలను లేవనెత్తమనడంతో సహాయం చేయండి తండ్రి ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు ప్రభావ. దేవా, నీ రాకడ చాలా సమీపం ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నది అవి కృపైనా కృప తండ్రి నాయన. తండ్రి మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. శాంతి సమాధానంతో నింపడి మా గ్రహాలని సన్నిధించి మా వెలుగును ప్రకాశించండి. ఈ సన్నిధిలో వెలుగుతో నింపమని సహాయం చేదేవా తండ్రి. నీ వాక్యంలో ప్రభా నాయన నిలకడగా ఉండే కృప, ప్రార్థనలో మెలుపు దయచేయండి ప్రభా తండ్రి. ఈ 2024 అంతా కూడా ప్రభా అద్భుతాలు ఆచరణ చేయడానికి ప్రభా నాయన మీరు మాట ఇచ్చారు ప్రభా, 2024లో అద్భుతాలు ఆచరణ జరిగించండి ప్రభా. మాట ఇస్తే ప్రభా నువ్వు తప్పే దేవుడు కాదు, మాట నెరవేర్చుటకు సమర్థుడు అయ్యా. అయ్యా నువ్వు సమర్థుడు ప్రభా. కట్లన్నీ బంధకాల నుంచి నీ ప్రజల్ని విడిపించండి, శోధనలోంచి శ్రమలోంచి నీ బిడ్డల్ని విడిపించమని అడుగుతున్నాను, సహాయం చేయండి. ప్రతి చీకటి నేసంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పవిత్ర శక్తులు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి నేసంలో బంధిస్తున్నాను అయ్యా. అయ్యా ప్రతి నాయన సాతాన్ని కుయుక్తుల నుంచి ప్రభా నాయన విడిపించమని అడుగుతున్నాను. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పవిత్ర శక్తులు లయపరచమని అడుగుతున్నాను. నేను నామాన్ని కనుకొని నామాన్ని ఇచ్చిస్తూ ప్రభా మీరు ఒక్కరే గంత పొందుకోవాలి, మీ నామే కనపరచుకోవడానికి ఈ ప్రార్థనని సన్ని చేర్చుకోమని యేసుశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మీ అందరికి ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ప్రభుని మహిమపరుస్తూ దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రోమిల్ రాబడిన పత్రిక 2వ అధ్యాయం 29 వచ్చిన చదువుదాం. రోమన్స్ చాప్టర్ 2 verse 29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టువానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. మరియు అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునది తప్ప అక్షరం వల్ల కలుగునది కాదు. ఇక్కడ 3 విషయాలు పౌల్ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, యూదులు ఎవరు? హూ ఈస్ ద జూయిష్ పర్సన్?
రియల్ జూ ఎవరు అని ఫస్ట్ పాయింట్. రెండోది సర్కంసిజం, సున్నతి దేనికి సంబంధించింది రెండోది. మూడవది మెప్పు అనేది ఎవరు ఇస్తారు, దేవుడు ఇస్తాడా మనుషులు ఇస్తారా? ఈ మూడు విషయాలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మూడు బర్నింగ్ టాపిక్స్ ఆ దినాల్లో రోమ్లో ఉన్న సంఘంలో ఈ మూడు బర్నింగ్ టాపిక్స్. ఆ దినాల్లో విశ్వాసాల మధ్యలో ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటంటే యూదులు, ఎందుకంటే రోమన్స్ అనే అందరూ అన్యజనులు, అదంతా కొంతమంది యూదులు ఉన్నారు, ఎందుకంటే చెదిరిపోయినారు. రోమకి అటు యూరోప్కి చాలా, మరి ఏషియాలో చాలామంది చెదిరిపోయిన యూదులు ఆయా పనులు చేసుకుంటూ అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళంతా కొంతమంది యూదులు, కొంతమంది రోమన్స్ అన్యజనులు కలిసిన ఆ రోమన్ సంఘంలో ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు నిజమైన యూదుడు? హూ ఇస్ రియల్ జ్యూ? నిజమైన యూదులు ఎవరు? సున్నతి అవసరమేనా? మెప్పు ఎవరు ఇస్తారు, మనుషులా దేవుడా? ఈ మూడు బర్నింగ్ టాపిక్స్ బర్న్ అవుతున్నాయి. ఆ సమయంలో పౌలు గారు చాలా సింపుల్గా, మరి దేవుని ఆత్మ నడిపింపుతో చాలా స్పష్టంగా తేటతలం చేశారు. ఒకటేంటంటే యూదుడైనవాడు బహిరంగంగా యూదుడైనవాడు యూదుడు కాదు, ఆ ఆత్మ సంబంధమైన యూదుడే. అంతరంగమందు యూదుడైనవాడు యూదుడు, అంతరంగమందు యూదుడు. యూదునికి ఏముందండి? యూదునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏర్పాటు చేయబడినవాడు. యూదునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ధర్మశాస్త్రం, వాక్యం ఉంది. యూదునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రవక్తలు ఉన్నారు. యూదునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవాలయం ఉంది. యూదునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకమైన ధర్మశాస్త్రం వరకు ఉంది. ఇది బహిరంగంగా యూదుడు కలిగి ఉండే ఫీచర్స్ ఆర్ స్పెషాలిటీస్. బట్ ఇక్కడ పౌలు అంటున్నాడు, అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. వీళ్ళకి బయటికి ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ఇన్సైడ్కి రాలేదంట. బయట నుంటే యూదుడా, అవన్నీ ఇన్సైడ్కి వస్తే యూదుడా అన్న విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇన్సైడ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ డీల్స్ విత్ ఇన్సైడ్, అంతరంగమందు. ఇన్సైడ్ లైఫ్, ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ లైఫ్. ప్రియులారా, అందుకే సాధు సుందర్ సింగ్ గారు అమెరికా దేశం వెళ్ళినప్పుడు వారితో చెప్పాడట, మీ హృదయాలు, మీరు చాలా తెల్లగా కనబడుతున్నారు, నిగనగలాడుతున్నారు, కానీ మీ హృదయాలు మాత్రం నల్లగా ఉన్నాయి అన్నాడంట. మీ హృదయాల్లో డాలర్స్ కొంగుమంటున్నాయి. యువర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ డాలర్స్, ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ మనీ, ఫుల్ మనీ మైండ్, బోస్టింగ్ ఆఫ్ యువర్ డాలర్స్. ధనాన్ని బట్టి అతిశయిస్తూ. ఇన్సైడ్ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్, అవుట్ సైడ్ యువర్ క్రిస్టియన్స్. బయటికి క్రైస్తవులుగా, అంతరంగంలో క్రైస్తవులుగా మారాలి. ప్రభు చాలాసార్లు చెప్తారు, మీరు వెలుపల శుద్ధి క్లీన్ చేస్తారు కానీ అంతరంగంలో శుద్ధి చేయట్లేదు మీ జీవితాలని ప్రభు శాస్త్రులతో పరిచయంతో చాలాసార్లు ప్రభు మాట్లాడతారు. యూ నీడ్ ఇన్సైడ్ క్లెన్సింగ్. అంతరంగంలో మార్పు కావాలి. అంతరంగంలో మార్పు కావాలి. నా పిల్లరా, రాత్రికాల సమయంలో బయటికి బాగానే కనబడుతున్నాయి కానీ అంతరంగంలో ఎలా ఉంది మన పరిస్థితి? అపోస్తలుల కార్యములలో పిల్లరా, ఒక మాట మీకు గారిడి సీమోను గురించి చూపిస్తాను. అపోస్తలుల కార్యములలో 8వ అధ్యాయం 23వ వచనం చదువునా ఎవరైనా? For I see that you are full of bitterness and captive to sin. Then Simon answered, pray to the Lord for me so that nothing you have said may happen to me. 20. You have no part of or share in this ministry because your heart is not right before God. Yes. Your heart is not right before God, because that's why you didn't have part in this ministry.
నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. 23లో నీవు ఘోర దుష్టత్వములోను, ఘోర దుష్టత్వం అనే మాట 3వ విషయం చేదైన పైత్యంలో, Poison by bitterness. పాయిజన్ బై బిటర్నెస్, పాయిజన్ అట. నువ్వు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుతుంది. యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ గాడ్, నాట్ రైట్ బిఫోర్ గాడ్. Sight of దేవుని ఎదుట నువ్వు సరిగ్గా లేదు. నీవు మనుషుల ముందు బాగానే ఉంది. పేతురు అంటున్నాడు, గారడి సీమోన్ వచ్చి పేతురు గారి ముందు ద్రవ్యం పెట్టి, అయ్యా నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆ వరం నాకు ఇయ్యండి అయ్యా అని ద్రవ్యం ఇచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బు ఇచ్చి కొనడానికి. పరిశుద్ధాత్మ అభిషేకము డబ్బిస్తే వస్తుందా? రక్షణ డబ్బిస్తే వస్తుందా? టెల్మి, చెప్పండి. ధనానికి సంబంధం లేదు. దేవుని రాజ్యానికి ధనానికి సంబంధం లేదు. వీళ్ళరా గారడి సీమోను ఎంత భయంకరమైన మనిషి అండి. పిల్లరా ఈరోజు ఎలా ఉంది మన ఆత్మీయ జీవితము? అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. అంతరంగమందు యూదుడు, ఇన్సైడ్ జ్యూ, ఇన్సైడ్ ఆఫ్ ద లైఫ్. జీవితంలో అంతరంగంలో యూదుడిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఇన్వర్డ్. రెండోది ఏమంటాడండి? ఏమంటున్నారు? సున్నతి హృదయ సంబంధం అయినది, ఆత్మ ఏదో జరిగింది, శరీరంలో జరిగేది కాదు. పాత నిబంధన వరకు ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రక్తం చిందించిన మూమెంట్ వరకు ఓకే. ఆ తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభించబడింది. దేవుడు తన విధానాన్ని విడర విశ్వాసపు మరి వెలుగులో, అర్థం మీకు, విశ్వాసపు వెలుగులో వీళ్ళ సిస్టాన్ని మొత్తాన్ని ప్రభు రెనోవేట్ చేసి, ఆ సిస్టాన్ని నెరవేర్చి, పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు వారు నెరవేర్చి క్రొత్త నిబంధనలు మనకి ఎలివేట్ చేశాడు యేసుప్రభు వారు. హల్లెలూయా. న్యూ టెస్ట్మెంట్, ఇన్ న్యూ టెస్ట్మెంట్ సర్కంసిజం ఈస్ దేర్, బట్ నాట్ అవుట్ సైడ్, బట్ ఇన్ ఇన్సైడ్. హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగుతుందంట, ఆత్మలో జరుగుతుందంట, హృదయంలో జరుగుతుంది సున్నతి. సర్కంసిజం టు యువర్ హార్ట్. వండర్ఫుల్. హృదయము కడగబడట, హృదయము కట్ చేయబడట, హృదయము మరి కోయుట, కత్తిరించుట, ప్రూనింగ్. పిల్లరా చూసారా అప్పుడప్పుడు మన చర్చ్ దగ్గర కానీ మరి మనకి దేవుడు ఇచ్చిన స్థలంలో కానీ పిల్లరా పిచ్చి మొక్కలు మొలిసిపోతుంటాయి, చాలా బలిసిపోతుంటాయి. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మనం ఎవరైనా వర్కర్ పెట్టి ఏం చేస్తాం, మొత్తం తుప్పలన్నీ కట్ చేస్తాం. నరికించకపోతే పాములు వచ్చేస్తాయి, జర్లు, పాములు, తేళ్ళు. మనం చాలా చాలా అలర్ట్గా ఉంటాం ఆ విషయంలో కదా. ఫుల్ కట్ చేస్తాం, క్లీన్ అయిపోతుంది, అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. మళ్ళీ 2 నెలలు సైలెంట్గా గడిచిపోతుంది, మళ్ళీ చూస్తే మళ్ళీ తుప్పలు, మళ్ళీ పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు. ఎన్నిసార్లు తీసినా అవి వస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తుండాలి? దాన్ని కట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని కత్తిరిస్తూ, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మన హృదయం కూడా. ఎందుకంటే వీఆర్ స్టిల్ ఇన్ ద వరల్డ్, వీఆర్ స్టిల్ ఇన్ ద ఫ్లెష్, వీఆర్ స్టిల్ అలైవ్ ఇన్ బిట్వీన్ ద జెంటైల్స్, అన్క్లీన్ లిప్స్, ద పీపుల్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. అపవిత్రమైన పెదవులు గల మన మధ్యలో ఇంకా మనం ఉన్నాం, లోకంలో మనం బ్రతుకున్నాం. సో ఎప్పటికప్పుడు సున్నతి అంటే కత్తిరించబడ్డ, కోయబడుట, పనికిరానిది తీసివేయబడ్డ. ఎప్పటికప్పుడు సున్నతి అనుభవంలోకి మనం ముందుకు సాగుతూ నూతన పరచబడిన అనుభవంలోనికి వస్తూ ముందుకు సాగాలని దేవుడు ఆశపడతారు. హల్లెలూయా. సున్నతి హృదయ సంబంధమైనది ఉందా? నీ హృదయానికి సున్నతి జరిగిందా? అపోస్తల గ్రంథంలో స్టీఫెన్ మాట్లాడుతూ స్టెఫెన్ మాట్లాడుతూ 7వ అధ్యాయం 51వ వచనంలో చదువునా? And you stiff-necked and uncircumcised in heart. Uncircumcised in your heart. And ears. Ears. You shall always resist the Holy Spirit as your You shall always resist the Holy Spirit. ముష్కరులారా, హృదయములోను చెవుల్లోను
వాక్యం లోపరచువనలారా ఉంది కానీ హృదయములు చెవులులో సున్నతి పొందని వాళ్ళారా. హృదయాలకి చెవులకి స్పిరిచువల్ ఇయర్స్కి స్పిరిట్కి ఆత్మకు సున్నతి కావాలి. ఆత్మలో చెవులు ఉంటాయి, ఆత్మ కనులు ఉంటాయి, ఆత్మకి హృదయం ఉంటుంది. వీటన్నిటిలో కూడా సున్నతి చేయబడాలా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన వాళ్ళను నలున వారులారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఎంత దారుణమైన మాట. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. అన్సర్కంసైజ్డ్ హార్ట్స్, అన్సర్కంసైజ్డ్ లిప్స్. ఇంకోటి నిర్గమకాండంలో మోషే అంటాడు, అయ్యా చూడండి, అన్సర్కంసైజ్డ్ లిప్స్ అని ఓడి అక్కడ కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూడాలి. మూడవ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. Exodus 4:10. Then Moses said to the Lord, O my Lord, I am not eloquent, neither before nor since you have spoken, but I am slow of speech and slow of tongue. Exodus 4:10. Which tongue? Slow of tongue. Okay. And Lord said to him, Who has man-made mouth? And who makes the mute and deaf, seeing or the blind? Have I not I, the Lord? Now therefore go, I will be with your mouth and teach you what you shall say. No, 10. నేను నోటి మాంద్యం గలవాడను, నాలుక మాంద్యం గలవాడను యెహోవాతో చెప్పుగా. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక వెర్షన్లో ఏముందంటే ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ అన్సర్కంసైజ్డ్ లిప్స్ అని ఉంది. సున్నతి పొందలేని పెదవులు గలవాడు అంటాడు మోసెస్. అక్కడ స్టీఫెన్ అంటున్నాడు, హృదయమందు చెవులు యందు మీకు సున్నతి లేదు. సున్నతి సర్కంసిజం అనేది హార్ట్లో స్పిరిచువల్గా అది జరగాలి. రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్, ప్రూనింగ్. పౌలు అదే అంటున్నాడు, యూదుడు అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, అంతరంగమందు సున్నతి జరిగితేనే సున్నతి. హల్లెలూయా. డూ యూ హ్యావ్ సర్కంసిజం? సున్నతి నీకు ఉందా? అంతరంగమందు ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన సున్నతి నీకు జరిగిందా? జరగాల. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి చెక్కుతాడు. వాక్యం వింటున్నప్పుడు, వాక్యానికి లోబడుతున్నప్పుడు వాక్యం మనల్ని చెక్కుతుంది బెటర్గా. కొన్నిసార్లు బెటర్నెస్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది వాక్యం మనల్ని చెక్కుతున్నప్పుడు. మనలో గర్వం చెక్కబడాలి, మనలో అతిశయం చెక్కబడాలి, మనలో జీవపడము చెక్కబడాలి. అదే మనలో అపవిత్రమైన తృచ్ఛమైన కోరికలు చెక్కబడాలి. యవనేచ్ఛలు, శారీరకులు, బలహీనత ఇవన్నీ చెక్కబడినప్పుడు మనం హృదయం ముందు సున్నతి పొందినవారు అవుతాం. మూడోదంటున్నాడు, మూడో మాట రోమపత్రిక 2వ అధ్యాయంలో 29వ వచనంలో మూడోదంటున్నాడు, అట్టివానికి హృదయమందు యూదుడిగా హృదయములో సున్నతి పొందిన వాడి కట్ట మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే. ఆ మాట కూడా చదువున్నాను చివరి. Or is God the God of Jews only? Is he not the God of Gentiles too? Yes, of Gentiles too. 29. But he is a Jew, who is one inwardly, and circumcision is that of heart, in the spirit, but not in the letter, whose praise is not from men, but from God. Praise from not from God, not from man, from God only. మెప్పు మనుషుల వల్ల కలగదు అంటే దేవుని వలన కలుగుతుంది. చాలాసార్లు మనం ఏం చేస్తుంటే ప్రైజ్ మెప్పు అనేది మనుషుల దగ్గర నుంచి మనం కోరుకుంటాం. మనకు ఒక వాక్యం చెప్పే వరం దేవుడు ఇచ్చిన, పాటలు పాడే వరం దేవుడు ఇచ్చిన, వాయిద్యాలు వాయించే వరం దేవుడు ఇచ్చిన, ఏది మనం చేసిన దేవుని పరిచర్యలో we expect some praise. ఎవరైనా వచ్చి మా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు చక్కగా వాక్యం చెప్పారండి, ఎంత బాగా చెప్పారో అని ఎవరైనా అనాలి అని కోరుకుంటాం. ఏం పాడారు బ్రదర్ మీరు, గానం అండి బాబు, ఏం పాడేశారండి బాబు, ఏంటి ఆ మెలుకులు, వాయిస్ ఏంటండి బాబు, ఆ బేస్ ఏంటి. ఎవరైనా అలా చెప్తే బాగుండు అనుకుంటాం.
ఏం వాయించావురా బాబు నువ్వు, అసలు తిరిగిలేదు అని ఎవరైనా మనతో చెప్తే బాగుండు అనుకుంటాం. మెప్పు మహిమ, మనుషుల వల్ల కలిగేది మెప్పు మహిమ అనేది అది మనం పాడు చేస్తుంది కానీ మనకి ఆశీర్వదకరంగా ఉండదు. దేవుని దగ్గర నుంచి మనం మెప్పు మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. హల్లెలూయా. మెప్పు మహిమ ఘనత దేవుడు ఇస్తాడు మనకి. చూడండి తిమోతిలో రాయబడిన 2వ పత్రికలో Timothy chapter 2 Timothy chapter 4 3. 4:8. Now there is now there is in store for me the crown of righteousness, which the Lord, the righteous judge, will award to me on that day, and not only to me, but also to all who have longed. ఇక మీదట నేను మంచి పోరాడాను, పొరుకడ ముడించిన విశ్వాసం కాపుకొని చెప్తూ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు ఇస్తాడు. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు ఇస్తాడు. నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహిస్తాడు. God will give you the prize. God will give you the honor. He will give you the honor. Wait till to that hour. ప్రభు మనల్ని కనపరిచే ఆ క్షణం వరకు మనం ఎదురు చూచేవారుగా ఉండాలి. మనుషులు మనల్ని ప్రభు అంటారు, మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అన్నాడు. మనుషులు మనల్ని పొగిడితేనంటే మనకు శ్రమ అంటాడు. సో don't give any chance to anybody to praise you. నిన్ను ఘనపరచడానికి, నీకు మెప్పు ఇవ్వడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. సాతాను కొన్నిసార్లు మనుషులు ప్రేరేపించి మనం పొగడుతూ ఉంటాడు. పొగడతలు అయిపోయినట్టే. మనం ఇప్పటికప్పుడు ప్రభు ఇంకా బెటర్గా, ఇంకా శ్రేష్టమైన రీతిలో, ఇంకా మోర్ పవర్ఫుల్, ఇంకా మోర్ అనాయింటింగ్, ఇంకా మోర్ పవర్, మోర్ హోలీనెస్, మోర్ ప్రేయర్, మోర్ ఏ దిల్ మాంగే మోర్ అన్నట్టుగా నా హృదయం ఇంకా కోరుకుంటుంది ప్రభు, ఐ నీడ్ మోర్ అన్నట్టుగా మనం ముందుకు సాగిపోవాలి. ఈ రోమ సంఘంలో మనుషులు మెప్పులు, ఘనతలు, పొగడతలు కోరుకుంటున్నారు. ఈ రోమ సంఘంలో ఉన్న మనుషులు పిల్లల సున్నతి గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సున్నతి పొందాలా, శరీర సంబంధంగా సున్నతి యూదుల్లా పొందాలా, లేకపోతే ఏంటి దాని సంగతి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. సంఘంలో యూదులే దేవుని బిడ్డలు, యూదులే వారసులు అని కన్ఫ్యూజన్ ఉంది. యూదులేనా? ఎవరు నిజమైన యూదులు, ఎవరు పరలోకం వెళ్తారు? కన్ఫ్యూజన్. ఈ మూడిట్లకి 2:29 జవాబు చెప్పేశాడు అంతే. అంతరంగమందు యూదులైన వాడు నిజమైన యూదుడు. అంతరంగములో హృదయానికి ఆత్మకు జరిగే సర్కంసిజం సున్నతే నిజమైన సున్నతి. మెప్పేది మనుషులు ఇస్తే ఆశీర్వాదం కాదు, దేవుడు ఇస్తేనే ఆశీర్వాదం అని వాళ్ళందరితో ఈ రాత్రి ఆ విధంగా అంతరంగం మీద మనం దృష్టి పెట్టాలి. ఇన్సైడ్ మీకు ఒక తెలుసా, బయట నుంచి లోపలికి వెళ్ళేవి ఏవి మళ్ళీ అపవిత్రపరచవు. లోపల నుండి బయటకు వచ్చే మళ్ళీ అపవిత్రపరుస్తాయి. లోపల జనరేట్ అవుతుంది సిన్. లోపల నుండి పాపం జనరేట్ అయ్యి బయటకు వస్తే మనల్ని అపవిత్రపరుస్తుందంట. సో బయట నుంచి లోపలికి వెళ్ళకుండా, లోపల నుంచి బయటకు రాకుండా కాపాడుకుంటూ మన ఆత్మ జీవితం ముందుకు కొనసాగించుకున్న కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని ప్రభువా నాయన మాకు వివరించి వడ్డించారు ప్రభు. నీకు వందనాలు. మీ వాక్యంలో సత్యాలు గ్రహించే కృప మాకు ఇచ్చారు తండ్రి. నాయన నిజమైన యూదుడు జ్యూ ఎవరో, నిజమైన సున్నతి అంటే ఏంటో, మెప్పు మహిమ అని ఎవరిస్తారు, ఇవన్నీ మాతో మాట్లాడు ప్రభా. మమ్మల్ని మరొకసారి బలపరిచారు, మరొకసారి మమ్మల్ని రివైవ్ చేశారు. నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని విన్నారో ప్రభు, వారందరి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తాం. డూ ఎ మిరకల్ ఫర్ దెమ్ లార్డ్, గివ్ దెమ్ సమ్ రివైవల్ ఇన్ దైర్ స్పిరిట్స్. వారి ఆత్మలో ప్రభు ఉజ్జీవాన్ని దయచేసి, తీర్మానం దయచేసి, నూతన వరవడిని, నూతన అనుభవాలు, నూతన పరిస్థితులు అనుగ్రహించి దీవించండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటాం.
యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణము ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, రేపు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడేంటి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు దీవించబడితే మీ సాక్ష్యాలు పంచుకోండి, మేము కూడా మీతో కలిసి దేవుని స్తుతిస్తాం. రేపు రాత్రి కలుసుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడే నడిపించిన గాక. ప్రైజ్ లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.